హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మిక్సీ చూడండి ఎంత జిడ్డుగా మారిపోయిందో. మిక్సీని చాలా రోజుల నుండి క్లీన్ చేయకపోతే ఇలా జిడ్డుగా మారిపోతుంది. ఈ జిడ్డంతా పోవడానికి మీకు ఒక ఈజీ టిప్ చెప్తాను. ఈ టిప్ కోసం మీరు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సోడా, హాఫ్ లెమన్ పీస్ వేసి అలాగే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు కోల్గేట్ పేస్ట్ బదులు వేరే ఏదైనా పేస్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఈ మూడింటి మిశ్రమాన్ని ఒక పాత టూత్ బ్రష్తో మిక్సీ మొత్తం పట్టించండి. ఇక్కడ ఈ మిశ్రమాన్ని మిక్సీ మొత్తం లోపలికి పోకుండా జాగ్రత్తగా పట్టించండి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా ఈ టిప్తో మీరు మిక్సీని 15 డేస్కి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ కొత్త దానిలా ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. టెన్ మినిట్స్ తర్వాత బ్రష్కి కొన్ని వాటర్ తడి పెట్టుకొని మిక్సీ మొత్తం మరకలు పోయేలా ఇలా రుద్దుకోండి. చూసారా, ఇలా బ్రష్తో రుద్దుతుంటే ఎంత ఈజీగా మరకలు పోతున్నాయో. ఇలానే మిక్సీ మొత్తం మరకలు పోయేలా రుద్దండి. అలాగే మిక్సీ వైర్ని కూడా గట్టిగా లాగకుండా మెల్లగా బ్రష్తో క్లీన్ చేసుకోండి. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని హ్యాండ్ వాష్ కానీ విమ్ లిక్విడ్ కానీ తీసుకొని ఆ స్క్రబ్బర్తో మొత్తం క్లీన్ చేసుకోండి. చూసారా, స్క్రబ్బర్తో క్లీన్ చేస్తుంటే మిక్సీ ఎంత తెల్లగా అయిపోతుందో. ఇలా ఈజీగా 1 మంత్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ మిక్సీని క్లీన్ చేసుకుంటుంటే కొత్త దానిలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పొడి క్లాత్ తీసుకొని వీడియోలో చూపెట్టినట్టు ఒక చాక్ తీసుకొని క్లాత్ లోపల పెట్టి చిన్న రంధ్రాలు కానీ మూలలకు కానీ మొత్తం పోయేలా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మిక్సీకి జాలీలాగా గీతల్లాగా ఉంది కదా, దాంట్లో కూడా పొడి క్లాత్లో చాక్ కానీ స్పూన్ లాంటిది కానీ ఏదైనా పెట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇక మిక్సీ మొత్తాన్ని ఒక పొడి క్లాత్తో కింది వైపు వైరు లోపల మొత్తం తుడుచుకోండి. చూడండి, మిక్సీ క్లీన్ అయిపోయింది.